రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన ఆయన యొక్క కృప మనలను విడిచిపోదంట. మనం అనుకుంటాం ఏదైనా తీవ్రమైనటువంటి కష్టము, శ్రమ, బాధ, దుఃఖము మన జీవితంలో కలిగినప్పుడు మనం అనుకుంటాం దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడే ఉంటే ఎందుకు ఇలాగున నాకు ఈ నష్టం జరుగుతుంది, నేను ఎందుకు దీనిని కోల్పోతాను అనుకుంటావు. అయితే పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా సరే దేవుని యొక్క కృప నిన్ను నన్ను విడిచి పోదు. దీనిని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకంటే మనం బలం పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారము. మరి నీ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో ఇక నా యొక్క పని అయిపోయింది, ఇక నా దేనికి పని చేయను అనుకొని నీవు కృంగిపోయి ఉన్నావేమో. అయితే పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా సరే దేవుని కృప ఎన్నటికీ కూడా మనలను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మన ఎడల జాలి చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, మనలను ఆదరిస్తాడు, మనలను బలపరుస్తాడు, మనలను ధైర్యపరుస్తాడు, మనలను స్థిరపరుస్తాడు. ఏమాత్రము విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. సమాధానమునిస్తాడు. నీ జీవితంలో అసమాధానమైన స్థితిని తొలగించి వేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన అశాంతితోనూ అసమాధానమైన స్థితితో నీవు నీ కుటుంబము నలిగిపోతున్నారా? సమాజంలో కూడా నలిగిపోతున్నారా? సంఘములో నలిగిపోతున్నారా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా, సమాధానమును నీవు పొందుకుంటావు. నీ యందు నేను జాలి చూపిస్తున్నా, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని నేను మార్చివేస్తాను, నా కృపను నీ ఎడల విస్తరింపజేస్తాను అని చెప్తున్నాను. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. దేవుడు వదిలిపెట్టేశాడని మనం భావించవలసిన అవసరమే లేదు. తప్పనిసరిగా ఆయన మనలను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. ఒకవేళ పడిపోయావా, ఆ స్థితిలో నుంచి కూడా దేవుని యొద్దకు వస్తే ఆయన తన బలమైన దక్షిణ హస్తాన్ని చాచి నిన్ను నిలవబెట్టి అనేక జనాంగములకు ఆదరణగా నిన్ను నియమిస్తాడు. కాబట్టి మన దేవుని శక్తిని నమ్ముకుందాం, ఆధారపడదాం. ఎన్నడూ కూడా ఆయన యొద్ద నుంచి తొలగిపోవద్దు. ఆయన మనల్ని విడిచిపెట్టాడని అసలు భావించవద్దు. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప మనలను విడిచిపెట్టిపోదు. ఎల్లప్పుడూ సమాధానకరమైన స్థితిని, మేలైన స్థితిని మనకు అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన యందు జాలి పడతాడు, మనలను కరుణిస్తాడు. అలాంటి దేవుని యొద్దకు వచ్చి ఇక భయమేలా? కాబట్టి మనమందరము ధైర్యముగా ఆయన యొద్ద ప్రార్థిద్దాం. ఆయన యొద్ద నుంచి వచ్చే శక్తివంతమైన రక్షణను, విడుదలను పొందుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మేమందరము కూడా అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు మాకు తటస్థించినప్పుడు నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని భావిస్తాం. అయితే నీ కృప మమ్మల్ని విడిచిపోదు. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ధైర్యపరిచి నీవు మాకు తోడుగా ఉంటావు అని మాకు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ జాలి, మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత ఎల్లప్పుడూ నూతనంగా మా ఎడల మీరు విస్తరింపజేస్తున్న విధానమును, మాకు సమాధానమును అనుగ్రహిస్తున్న విధానమును బట్టి వందనాలు. మరి నీ శక్తిని మేము పొందుకొని అద్భుతమైన రీతిలో ఈ లోకంలో జీవించి ఉన్నతమైనటువంటి నాయనా నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఈ లోకంలో మేము జీవించగలిగేటట్లు కృప చూపించి ఆశీర్వదించాం. యేసు నామమున ప్రార్థించి
పొందుచున్నాం తండ్రి. ఆమేన్.